సోదరిమణులు సోదరులు చాలాసేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. నేను మైనంపల్లి హనుమంతరావు గారు రావడంతో అక్కడ 2-3 ప్రోగ్రామ్స్ ఉండే, అక్కడ కొంచెం లేట్ అయింది. మీ అందరూ సారీ. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, సాయిబాబా నగర్ సోదరులు సోదరిమణులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మిత్రులు మణిరాజు గారు, స్థానిక డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరికిరణ్ గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు మిత్రులు కరణ్ గారు, నగేష్ రెడ్డి గారు, సత్యరెడ్డి గారు, సోదరిమణులందరికీ పేరు పేరున, వర్షం పడుతుంది కాబట్టి పేర్లు అన్నీ తెలుసుకొని చెప్తాను, నమస్కారాలు. ఈ సమస్య అనేది ఇవాళ కాదు, ఎన్నో రోజులుగా ఉన్నది. ఆ రోజు ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ 3 సార్లు గెలిచిన ఎమ్మెల్యేకి కానీ 30 సార్లు చెప్పి ఉంటారు ఈ సమస్య ఉందని. గొప్పతనం చూడాలి, గొప్పతనం మీరు చూడాలి. ఈడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినైనా నేను ఓడిపోయినా, గెలిచినోడు 3 సార్లు గెలిచినా అని చెప్పుకుంటుండు కానీ ఏమీ చేయలేదు. ఇవాళ నేను ఓడిపోయి కూడా ముఖ్యమంత్రి గారు ఇక్కడ మా క్యాండిడేట్ ఓడిపోయిండు చెయ్యొద్దని అనుకోలే, చెయ్యాలి. ఎక్కడైనా సరే అందరూ ఓడిపోయినా సరే గెలిచినా సరే మన ప్రజలని చెప్పి ఇంత పెద్ద ఎత్తున ఫండ్స్ ఇచ్చి 3 కోట్లు మరి యూజీడీకి, వాటర్ పైప్ లైన్కి, స్పెషల్ ఫండ్స్, జంక్షన్కు ఇంత పెద్ద వర్క్స్ ఇచ్చిండ్రు అంటే మీకు శాశ్వత పరిష్కారం ఇవ్వడం జరుగుతూ ఉంది. వారిని మనం ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారిని గుర్తుపెట్టుకోవాలి. ఎల్లప్పుడూ పేద మధ్యతరగతి ప్రజల యొక్క బస్తీల్లో మనం పనులు చేయాలి, సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ తీసుకుపోవాలని చెప్పి వారు రోజు మరి కోరుతూ ఉంటారు. మమ్మల్ని కూడా ప్రజల మధ్యలోనే ఉండాలని చెప్తూ ఉంటారు. కాబట్టి వారికి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ ఈ వర్కే కాదు చాలా వర్క్స్ అవుతూ ఉన్నాయి. ఫ్లైఓవర్స్ వస్తాయి, సూరారం నుంచి కట్టమైసం అవతల దాకా కూడా ఫ్లైఓవర్ రావాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి మేము చెప్పినాం. అదేవిధంగా బాచ్పల్లి నుంచి బోరంపేటకు పోయే రోడ్డు ఇప్పుడు రేపు మినిస్టర్ గారు వస్తూ ఉన్నారు, శ్రీధర్ బాబు గారు, మీరు కూడా రండి 11 గంటలకు. ఆ రోడ్డును కూడా పరిశీలించడానికి మినిస్టర్ గారు వస్తున్నారు. 10-12 ఏళ్ల నుంచి ఉన్న సమస్య ఇవాళ పరిష్కారం అవుతా ఉంది. కొన్ని 15-20 మంది ఆడ యాక్సిడెంట్ అయి చనిపోయింది. టీఆర్ఎస్ వాళ్ళు పట్టించుకోలే. అనేక సందర్భాల్లో వచ్చి కొబ్బరికాయ కొట్టింది కానీ పని మాత్రం జరగలేదు. అక్కడ ఫ్లైఓవర్ చేసుకున్నాం, ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్ చేసుకున్నాం. మీరు బాదేపల్లి నుంచి కొంపల్లి పోతుంటే రోడ్ బైండింగ్ అయింది. ఆ రోడ్డు కూడా ఎంతో డేంజర్ ఉండే. ఈ విధంగా వాటర్ కూడా గోదావరి నుండి సెకండ్ ఫేజ్ వాటర్ కూడా 7,600 కోట్లతోని మల్లన్న సాగర్ వాటర్ కూడా మన హైదరాబాద్కి వస్తుంది. వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి బస్తీలకు కానీ కాలనీస్కి కానీ రాబోయే 5-6 సంవత్సరాల వరకు వాటర్ ప్రాబ్లం లేకుండా మనకు జరగబోతా ఉన్నది. అది గ్యారంటీ మన హౌసింగ్ మన వాటర్ వర్క్స్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కాబట్టి మనకు రేపంతా ఫ్యూచర్ అంతా కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని మనకు సమపాలనలో మన దగ్గరికి ఇచ్చే ప్రభుత్వం మనకు ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ నిరాశ నిస్పృహలకు లోన్ కాకుండా పనిచేయండి. నాయకులు కూడా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ మనకి 24 డివిజన్స్ ఉన్నాయి, ఇంకా 8వ 10వ కాబోతూ ఉన్నాయి. కాబట్టి ఎవరు పని చేసుకోండి, అందరు పని చేసుకోండి. ఎవరికి అవకాశం వచ్చినా అందరం కలిసి గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారికి కానుకగా ఇద్దాం. ఇవ్వడమే కాదు, ఇంకా రెట్టించిన ఫండ్స్ మనము తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడం కోసం టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేసినటువంటి భూములను అన్నింటిని కూడా బయటికి తీసినాం. ఇవాళ 600 ఎకరాలు బయటికి తీసినాం. అవన్నిట్లో కూడా రేపు ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇల్లు లేని ప్రతి వారికి ఇల్లు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు, హౌసింగ్ మినిస్టర్ గారు సంకల్పించారు. కాబట్టి మనకు రేపు రాబోయే రోజుల్లో అన్నీ మనదే ఉంటాయి. ఇంకా 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ తర్వాత 5 సంవత్సరాలు కూడా రేవంత్ రెడ్డి గారే ఉంటారు. నెక్స్ట్ ప్రధానమంత్రిగా కూడా రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. మీరు నిన్న మొన్న చూసారు, మోడీ పని అయిపోయింది. కేసీఆర్ పని అయితే ఎప్పుడో అయిపోయింది, మూలగొట్టాడు. మోడీ పని కూడా అయిపోయింది. రాబోయే రోజులన్నీ కూడా రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి రోజులే ఉంటాయి. మనకు తప్పకుండా మీకు ప్రతి ఫలాన్ని మీ దగ్గర దాకా తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ.